నమస్కారం డాక్టర్ గారు. రామ్మా కూర్చో. హాస్పిటల్కి నేను బయలుదేరుతుంటే బాబు నేను వస్తాను ఒకే మారం చేశాడు. నువ్వు ఎందుకు రా అని అడిగితే నా ఎక్స్రే ఫోటోలు చూసుకోవద్దా అని ఒకే గొడవ. పైగా నా గుండెని మామూలుగా నేను చూసుకోలేను, ఫోటోలైనా చూడొద్దా అని అంటాడు. ఒక్కొక్కసారి వాడి ప్రశ్నలకి నాకు జవాబు దొరకదు డాక్టర్. ఇంతకీ రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? ఏమిటి తెలియంది? చూడమ్మా, రిపోర్ట్స్ ని బట్టి ఒక భరించలేని నిజం తేలింది. ఏమిటది డాక్టర్? అమ్మా, అతని గుండెకి కార్డియల్ మయోపతి అనే వ్యాధి వచ్చింది. అంటే ఇది హార్ట్ ఫామ్ అయిన మజిల్ కి సంబంధించిన వ్యాధి. దీని కారణంగా గుండె నుంచి శరీరానికి జరిగే రక్త ప్రసరణ క్రమక్రమంగా తగ్గిపోయి ఆగిపోతుంది. అయితే దానివల్ల గోపి 1 నెల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ. వాట్ డాక్టర్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీరు మతి లేకుండా మాట్లాడుతున్నారు. నా బిడ్డ 1 నెల కంటే నో నో యు మిస్టేకెన్ డాక్టర్. లేదమ్మా, ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇది పూర్తిగా నిజం. ఏమిటి నిజం? వాడు 1 నెల కంటే బ్రతకడని చెప్తున్నాయా ఈ రిపోర్ట్స్? అయితే ఇది తప్పు. లేదంటే ఇది వేరెవరికో సంబంధించి ఉండాలి. కాదంటే పరీక్ష చేసిన ఆపరేటర్స్ పాడే ఉండాలి. లేక మీ పరీక్ష చేసే విధానమే పొరపాటై ఉండాలి. డాక్టర్, ఇందులో ఎక్కడ తప్పు జరిగింది డాక్టర్. పొరపాటు జరిగింది. మేడం, ఇలాంటి నిజాలు చెప్పే ముందు 1కి 4 సార్లు పరీక్షించే చెప్తాం. ఆ రిపోర్ట్లో ఏ పొరపాటు లేదమ్మా. అంటే గోపి నా బాబు, నా బంగారు తండ్రి నెలకంటే బ్రతకడా? ఇప్పుడిప్పుడే ఆరంభమైన వాడి జీవితం ఇంతలోనే అంతం అవుతుందంటారా? బ్రతకడు అని చెప్పడానికేనా మీరు ఇన్ని పుస్తకాలు, ఇంత చదువు, ఇన్నేళ్ళు చదివింది? డాక్టర్, నా బాబు బ్రతకాలి, మీరు బ్రతికించి తీరాలి. మీ డిగ్రీలకు విలువ ఉంటే, వైద్య శాస్త్రానికి అర్థం ఉంటే వాడిని బ్రతికించి తీరాలి. ఓ పసివాడిని బ్రతికించలేనప్పుడు, ఓ తల్లి కడుపు కోత మాన్పలేనప్పుడు మీరంతా ఎందుకు 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 ఎందుకు? నర్స్, అమ్మా, భగవంతుడు చేసే తప్పుని మనిషి సరిదిద్దలేడమ్మా. దానిని భరించి బాధని దిగమింగుకుని బ్రతకాలంతే. అవును, బ్రతకాలి. కానీ ఎలా? పేగు తెంచుకుని పుట్టినవాడు అన్ని తెంచుకుని పోతున్నాడని తెలిసాక అమ్మ నాడది బ్రతికేది ఎలా డాక్టర్? ఎలా? చూడు సీత, పోయే ప్రాణాల్ని ఆపలేం, పసివాణ్ణి దక్కించుకోలేం. ఇక చెయ్యగలిగింది, చేయవలసింది ఒక్కటి. అతన్ని చూస్తూ నువ్వు ఏడవకూడదు. అతనికి ఈ వ్యాధి ఉన్నట్టు తెలియనివ్వకుండా ఉండాలి. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ, నవ్వుతూ, హాయిగా ఉండేలా చూడాలి. చేస్తాను డాక్టర్, చేస్తాను. వాడు ఆఖరి రోజుల ఆనందం కోసం ఏదైనా చేస్తాను. ఎంత కష్టమైనా తీరుస్తాను. కన్న తల్లిగా అది నా కనీసం బాధ్యత డాక్టర్. గోపి, అమ్మా, నువ్వు ఈవేళ పూజ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయావుగా, అందుకని కృష్ణుడు కోపం రాకూడదని నేనే చేశానమ్మా. బాబు, బాధపడతావు ఎందుకమ్మా? నీ బదులు నే చేశానుగా పూజ. ఇక ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. బాబు, ఆ పిచ్చి పీను కారణంగా మళ్ళీ అప్పు చేసి ఇంత సామాను కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే వేధవకి మరణమాత్ర చేసి ఇచ్చాను. ఈ పాటికి చచ్చి ఉంటాడు. ఎవరా కొత్త పేషెంట్? వాడు బ్రతికి బట్టగట్టి మళ్ళీ వస్తున్నాడా?
అంటే నేను ఇచ్చిన శతసహస్ర చూడమని ముద్ద తిని కూడా వాడు బ్రతికాడా? అయితే వాడు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎరగొట్టేస్తాడు. దవసం 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 సర్వం దవసమే. నా కర్మ 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 కర్మ. ఆ, నేను కొనుక్కున్న సొమ్మును వాడొచ్చి వాడెవడు విరగొట్టడానికి నా సొమ్మును నేనే ధ్వంసం చేసుకుంటాను. వాడికి అవకాశాన్ని ఇవ్వను. వాడు నేను కూడా దర్దాపుగా రానివ్వరు. ఒరే చిట్టుకే, నీకు దొరికిందల్లా మొదలు కొట్టు కొట్టు. అయ్యయ్యో, ఏమిటండి అన్యాయం? ఏమిటండి అన్యాయం? డాక్టర్ మావాడు వచ్చాడు. అక్కర్లేదు. వారు ధ్వంసం చేయడానికి ఇక్కడ ఏమీ మిగలలేదు. నేనే ధ్వంసం చేసుకున్నాను. మిగిలింది నేను ఒక్కడే. ఇదిగో ఈ గొడ్డలు తీసుకొని నా నెత్తి రెండు చెక్కలు అయ్యేటట్టు కొట్టమానండి. డాక్టర్, ఏమిటి మీరు అనేది? అలా చూస్తారేం డాక్టర్? నాకు పూర్తిగా నయం అయిపోయింది మీ దయ వల్ల. మీరిచ్చిన మాత్ర ముద్ద నా జీవితానికే కొత్త వెలుగునిచ్చింది. నిజంగా మీరు డాక్టర్ కాదు, నా పాలిట దైవం. ఆ పంచల సాబ్ ఎవరా బుచ్చిబాబు? తీసుకోండి దైవమా. ఏమిటి, నీకు నయం అయిందా? నేను ఇచ్చిన మందుతో నీకు నయం అయిందా? ఉత్తి పుణ్యాన్ని సోమానంతా ధ్వంసం చేసుకున్నానే, నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. ఏమండి, ఏమిటండి ఇది? ఆ, ఏమైంది బాబు? పాపం డాక్టర్ గారికి పిచ్చెక్కింది. అమ్మ నాయనా, మీరేం భయపడకండి. అయ్యో, నిన్న నా కోసం ఇచ్చిన మాత్ర ముద్ద నేను సగమే తిన్నాను. మిగిలిన సగం వారికి తినిపించండి. అలాగే బాబు. తీసుకోండి. రేపు తెల్లవారికి ముందే వారిని చాప మీద పడుకోబెట్టి చీకటిగా ఉంటుంది కనుక తలవైపు దీపం పెట్టి ఇది వారికి తినిపించండి. దాంతో నయమైపోతుందండి. వస్తామమ్మా. వస్తాం. ఏమండి, కాస్త వేసుకోండి నోట్లో. నీయమ్మా కడుపు బంగారం గారు. ఏమిటి, నిన్న మనం సీసా పెంకులు, పేస్ట్, పెనాయిలు అంతా కలిపి నూరేనే, అదే ఇది అమ్మో. వేసుకున్నావా? అయిపోన్నాం. ఇదిగో నేను ఇప్పుడు ఆడినంతా నాటకం. ఇలా చూడు, వాడు నయమైందని చెప్పిన వాడిని నమ్మకూడదు. ఈ గోడ ఆ గోడ పైన మిద్దె అంత కూల్చేసి వాడు చంపేస్తాడు. అందుకే పిచ్చి పట్టిందని నాటకం ఆడారే. నాటకం. అరే బాలల దినం నాటకంలో నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. ఫస్ట్ ప్రైజ్ అతను వీల్లేదని చెప్పడానికి నువ్వెవరు? నేను నాటకంలో రాముడుగా ఆంజనేయులుగా వేసి ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. అవును, ఒక నాటకంలో 2 వేషాలు వేసిన వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. దానికి గుర్తొస్తుంది, రావణాసుడాసంకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. రావణాసుడాసానికి ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వరు, నీకేం తెలీదు. తెలుసు, ఆ మధ్య ఎన్టీ రామారావు సినిమాలో అందరూ రావణాసుడాసం బాగున్నారు. సరే చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో.